ఆర్టీసీ డ్రైవర్ గారికి కానివ్వండి, కండక్టర్ గారికి కానివ్వండి, ఒక చిన్న మనవి అండి. మీరు దీన్ని ఏ విధంగా తీసుకున్నా పర్వాలేదండి. ఇది మంచి అనుకోండి, చెడు అనుకోండి, ఏదైనా కానీ ఇది చాలా బాధాకరమైనటువంటి సంఘటన. ఈరోజు భీమడోలు జంక్షన్లో బస్ స్టాండ్లోనే పేరు తెలియక ఒక ఆవిడ పెద్దవాడు బస్సు ఎక్కేసింది. బస్సు ఎక్కేసిన తర్వాత వెంటనే ఈ బస్సు వెళ్దామా, దిగు అని అన్నారు. దిగు అని అన్నప్పుడు దిగే వరకు బస్సు ఆపాలి. బస్సు ఆపకుండా బస్సు మూవ్ చేసేసారు. ఆవిడ వెంటనే స్పాట్లో బస్సు కింద పడిపోయింది. స్పాట్లో టైర్ ఎక్కేసేపటికి వెంటనే చనిపోయింది ఆవిడ. అసలు ఇది ఎంత దారుణం అండి, ఎంత బాధాకరం అండి. నేను ఇది సంఘటన ఇప్పుడు ఈరోజు మనిషి చనిపోవడం వల్ల బయటకు వచ్చింది. కానీ నేను చాలాసార్లు చూశాను. ఏరువులు వెళ్ళేటప్పుడు చాలాసార్లు బస్సు ఆపరు. బస్సు ఆపినా నలుగురు ఎక్కించుకుంటారు, ఉన్న వాళ్ళని వదిలేస్తారు. బస్సు ఖాళీ ఉన్నా సరే, నేను ఖచ్చితంగా చెప్తున్నా, బస్సు ఖాళీ ఉన్నా సరే నేను అక్కడే ఉన్నాను. నేను చాలాసార్లు బస్సు ఆపదు, ఏలాడిపోతే మనుషులు ఫుల్గా ఎక్కనేవారు. నలుగురు ఎక్కించుకుంటారు, నలుగురిని వదిలేస్తారు. మరి వీళ్ళకేంటో అంత ఇబ్బంది నాకు అర్థం కావట్లేదు. గవర్నమెంట్ వాడిదే కదా, మీకు ఎందుకు ఇబ్బంది? ఫ్రీ బస్సు పెట్టారనుకోండి. ఫ్రీ బస్సు అంటే ఆడవాళ్ళు ఎక్కుతున్నారు, గంపలు ఎక్కేస్తున్నారు అంటున్నారు. బస్సులో తిరిగేదే ఆడవాళ్ళు. మగోళ్ళు బళ్ళు వేసుకుని తిరుగుతారు, కార్లలో తిరుగుతారు. మగోళ్ళు ఎవరు మ్యాక్సిమం బస్సులు చాలా తక్కువ మంది తిరుగుతారు. ఎక్కువ శాతం వెహికల్సే తిరుగుతారు. ఎక్కువ శాతం బస్సుల్లో జర్నీ చేసేది ఆడవాళ్ళే తిరుగుతారు. అది పనుండి తిరగనివ్వండి, పని లేక తిరగనివ్వండి, అది వేరే విషయం. మీరు తప్పే కాదని అనట్లా. బస్సు మీరు ఆపినప్పుడు వెంటనే ఎగబడిపోతున్నారు, కరెక్టే, కాదని చెప్పట్లేదు. బస్ డ్రైవర్ గారిని ఇక్కడ నేను తప్పు పట్టట్లేదు, కండక్టర్ గారిని తప్పు పట్టట్లేదు, ఎక్కేవాళ్ళని తప్పు పట్టట్లేదు. ఇక్కడ అందరిదే మైనస్ ఉంది. బస్సు ఆగినప్పుడు, అది రన్నింగ్ అవుతున్నప్పుడు బస్సు ఎక్కడం ఎక్కే ప్యాసింజర్ తప్పు. మనిషి ఎక్కుతున్నారో దిగుతున్నారో చూసుకోకుండా బస్సు రన్ చేయడం డ్రైవర్ గారి తప్పు. బస్సు వెళ్ళిపోతుంది అనుకున్న టైంలోనైనా సరే, ఏదైనా సరే, కండక్టర్ గారు సీట్లోంచి లేచి డోర్ దగ్గర నుంచి బస్సు ఎవరు ఎక్కనివ్వకుండా చూసుకుని ఆయన తిరిగి వెళ్ళి కూర్చోవాలి. కండక్టర్లు బస్సులో కూర్చున్న చోటులోంచి కదలట్లేదు. నేను ఖచ్చితంగా చెప్తున్నా, దీని విషయంలో ఎంతమంది ఖండించుకున్నా నాకేం ఇబ్బంది లేదు. అక్కడ కూర్చున్న నేను కాలేజ్కి వెళ్ళే టైంలో కండక్టర్ గారు అక్కడ డోర్ కాడ నిలబడేవారు. డోర్ దగ్గర నిలబడి ఎవరన్నా ఎక్కి కాలేజీ కుర్రోళ్ళు ఎక్కి ఆలాడుతుందంటే అస్సలు ఎక్కడి నుంచి వాళ్ళకి ఇళ్ళగానేసి వెంటనే అక్కడ డోర్ దగ్గర ఉండి బస్సు మూవ్ అయ్యాక ఆయన లోపలికి వెళ్ళేవాడు. నేను చాలాసార్లు చూస్తున్నాను. కాలేజ్కి వెళ్ళినప్పుడు బస్ జర్నీ చేశాను నేను. ఈ రోజు నాడు కండక్టర్లో కూర్చొని వెళ్ళాలి కొట్టేపటికి బస్సు రన్నింగ్ అయిపోతుంది. మనుషులు ఎక్కుతూనే ఉంటున్నారు, ఏలాడుతూనే ఉంటారు, బస్సు రన్నింగ్ అయిపోతుంది. పడిపోతే ఎంత ఇబ్బంది, డ్రైవర్ గారికి ఉద్యోగం పోయిద్ది, ఇక్కడ నిండు ప్రాణం పోయిద్ది. ఎంతమంది ప్రాబ్లం ఫేస్ చేయాలండి? అది అసలు ఎంతవరకు కరెక్ట్ అండి? దయచేసి చెప్తానండి, బస్సు మూవ్ అయ్యేటప్పుడు దయచేసి ఎవరో ఎక్కకండి. ఒకవేళ కండక్టర్ గారు మీరు డోర్ దగ్గర నిలబడండి. కనీసం బస్సు రన్నింగ్లో అవసరం లేదు, బస్సు మూవ్ అవుతుంది అనుకునే టైంలో మీరు అక్కడ నుంచి ఎక్కే వాళ్ళని ఎక్కనివ్వకుండా అడ్డం పడండి. తప్పులేదు, కాదని అనట్లా. డ్రైవర్ గారు మీరు అలా మూవ్ చేసేయడం వల్ల మీకే కదా సార్ ప్రాబ్లం. దయచేసి చెప్తున్నాను హార్ట్ఫుల్గా, దయచేసి అర్థం చేసుకోండి. ఈ చావుల్ని అరికట్టండి.